ఆగస్టు వచ్చిందంటే చాలు చిన్నగున్నప్పుడు ఒక సంబరం కాదు పోర్రి బళ్ళ ఆటల పోటీలు పెట్టేది దోస్తులంతా కలిసి బజార్లకు పోయి 3 రంగుల రిబ్బన్లు జెండాలు కొనుక్కొచ్చుకునేది పెద్దసార్లు ముచ్చట్లు చెప్తే చెవులు పెద్దగా చేసుకొని ఈనేది ఆఖరికి బూందీ మిఠాయి తీసుకొని ఎగురుకుంటే ఇంటికి పోయేది ఏడాదంతా 15 ఆగస్టు ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూసేది నేనైతే అన్నట్టు ఈసారి జెండా పండుగకు దేశం అంతా ముందే తయారైంది చూడుర్రి ఇంటింటి మీద జెండా ఎగిరేసిర్రు అట్లిట్లా 79 ఏండ్లు అవుతాంది మనం అంత తెల్లోళ్ళ చేతులకేంచి బయటపడి ఆజాది కొరకు మన తాత ముత్తాతలు గట్టిగా లడాయి చేసిండ్రు అందుకే మనం గల్లె ఎగిరేసుకొని తిరుగుతాను ఇక ఎప్పట్లెక్కనే ఈసారి కూడా 15 ఆగస్టు పండుగ చేసుకోనికే దేశం అంతా ఘనంగా తయారైంది గల్లీకేంచి ఢిల్లీ దాకా 3 రంగుల జెండా రెపరెపలాడుతున్నది ఢిల్లీలో సంబురాలు ఘనంగా అవుతాయి కాబట్టి ఎర్రకోట కాడ బందోబస్తు గట్టిగా పెట్టినరాట జవాన్లంతా ఎక్కడ అటు ఇటు కాకుండా ముందుగానే ఓసారి కవాతు చేసి చూసుకున్నారు అటు సీమే సిటుక్కుమన్నా పోలీసు వాళ్ళకి ఎరకయ్యేటట్టు బుడ్డ కెమెరాలు పెట్టినరాట అంతేకాదు ఇంటి మీద జెండా ఎగిరేయాలి అర్గర్ తిరంగా అని చెప్పిండ్రు కదా సెంటర్ సర్కార్ వాళ్ళు అందుకే అన్ని దిక్కుల జెండాలు పట్టుకొని ర్యాలీలు తీసిండ్రు భూ పార్టీ లీడర్లు పబ్లిక్ ఊర్ల పోంటి జెండాలను రెపరెపలాడిచ్చిండ్రు ఇట్లనే హోంమంత్రి అమిత్ షా సారు కూడా ఇంటి ఆమెతోని కలిసి ఇంటి మీద జెండా పట్టుకొని నిలబడ్డాడు యూపీ సీఎం యోగి సారు కూడా ఇంటి మీద జెండా ఎగిరేసి సెల్ఫీ ఫోటో తీసుకున్నాడు ఇటు చంద్రాయన గుట్టకేంచి చార్మినార్ దాకా సిఆర్పిఎఫ్ జవాన్లు జెండాలు పట్టుకొని పాత బస్తీ మొత్తం ర్యాలీ తీసిండ్రు ఏపీలున్న భీమవరంలో సెంటర్ మంత్రి శ్రీనివాస వర్మ బైక్ ర్యాలీ తీసిండు అల్లూరి బొమ్మకాడ మీటింగ్ పెట్టి పబ్లిక్ కు ముచ్చట్లు చెప్పిండు అందరేమగానే నిన్న మొన్న కారు పార్టీలకేంచి పువ్వు పార్టీలకు పోయిన మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు కాషాయం కండువా కప్పుకొని ఘనంగా తీసిండు ర్యాలీ గిట్ల దేశం అంతా ఈసారి ముందుగానే జెండా పండుగకు తయారైంది అన్ని దిక్కులా పబ్లిక్ 3 రంగుల జెండాలు రెపరెపలా ఆడిస్తున్నారు దేశభక్తి గట్టిగా చూపిస్తాండ్రు